సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, బిడ్డ నీ జీవితం మారబోతుంది, చూడగానే నా విభూతిని తాకు, నీకు ఒక శుభవార్తను అందిస్తాను, వెంటనే విను, వదులుకోవద్దు అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారో అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మనకు అందిస్తున్న బాబాగారి సందేశం, తల్లి చూడగానే నా విభూతిని తాకు, నీ మనసులో ఉన్న భయాలన్నిటినీ పక్కన పెడతాను, నీ భయాలను దూరం చేసి నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తాను, అలాగే నువ్వు కోరుకున్నటువంటి మంచి శుభవార్త నీకు అందచేస్తాను. ఈ సాయి తండ్రి నా బిడ్డలందరికీ తీసుకొచ్చిన ఈ శుభవార్త ఏంటో నువ్వు వినాలి కదా. మనసు పెట్టి విను. భయాలను సమాధానంలో అందరిలోనూ నా బాబా నాకు ఖచ్చితంగా వినిపిస్తాడు, నా భయాలను తొలగిస్తాడు అని నమ్మి విను తల్లి. ఈరోజు నీ కోసం ఒక శుభవార్త కూడా తెచ్చాను. ఇది ఎప్పటి నుంచో నువ్వు నన్ను అడుగుతున్నటువంటి శుభవార్త. నీ మనసులో ఉన్న ఒక ఆ బలమైన ప్రశ్న, అవన్నీ కూడా ఈరోజు నేను సమాధానం ఇవ్వబోతున్నాను. దానికి కూడా నేను ఈరోజు సమాధానం చెప్పి నీ మనసును తేలికపరుస్తాను. నీ మనసు ప్రశ్నలతో భారంగా ఉంది కదా. ఖచ్చితంగా ఆ భారం తీర్చుకోవటానికి, నువ్వు కోరిన వార్త వినటానికి, అలాగే నువ్వు ఖచ్చితంగా ఈ సాయి సందేశం విను. నువ్వు ఎదురుచూపులు ఫలిస్తాయి, నీ ఆశలు నెరవేరుతాయి, నీ జీవితం అనుకున్న విధంగా మారబోతుంది. ఈ బాబా నా కష్టాలను తీర్చి సమస్యలను ముగిసిపోయేలా చేయి బాబా అని కోరావు కదా. అలాగే చేస్తానమ్మా. సిరి సంపదలు ప్రసాదించమని వేడుకున్నావు కదా. తప్పకుండా నీకు ఆర్థిక ఇబ్బందులు తొలగించి సిరి సంపదలు కల్పిస్తాను. విను బిడ్డ, మనసు పెట్టి విను. చూడు తల్లి, నువ్వు కోరుకున్న శుభవార్త నువ్వు వినబోతున్నావు. అవును, నువ్వు రాసిన ఆ పరీక్షలలో నువ్వు తప్పకుండా ఉత్తీర్ణత కూడా సాధిస్తావు. మంచి ఫలితాలను నువ్వు పొందుతావమ్మా. దానికోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నేను చూశాను కదా. అలాగే నీ అప్పులు తీర్చుకోవడానికి కూడా నీకు ఒక దారి కోసం, ఒక ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నావు, అవునా కాదా? తప్పకుండా ప్రతి ఒక్కటి నీకు ప్రసాదిస్తాను బిడ్డ. ఇక అవన్నీ నీకు తీరబోతున్నాయని చెప్పడానికి ఈ రోజున పరుగు పరుగుని నీ బాబా వచ్చాను. ఎందుకంటే నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నేను అందించే తీరుతాను. నేను ముందుగానే చెప్పాను కదా, నువ్వు రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తావు అని, నీకు కావలసిన ఉద్యోగం నీకు దొరుకుతుంది అని, నీ అప్పుల నుండి నిన్ను బయటపడటానికి, నీకు ఆర్థికంగా మంచిగా నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతానని. ఇవన్నీ జరుగుతాయి అంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఇందులో ఎలాంటి సందేహము నువ్వు పెట్టుకోనవసరం లేదు. ఈ బాబా మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నీకు నేను ప్రసాదిస్తానమ్మా, నువ్వు భయపడవద్దు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎలాంటి ఆందోళన కూడా చేయవద్దు. ఇంకా
భయంగా ఉందా తల్లి? ఆ భయాన్ని పక్కన పెట్టు. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను కదా, ఇక నీకు భయం ఎందుకు చెప్పు? అస్సలు దిగులు భయాన్ని పక్కన పెట్టమ్మా. నీ కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా నీ సాయికి తెలుసు. అలాగే ఆ కష్టానికి తగ్గ పరిష్కారాన్ని కూడా నీకు ఏదో ఒక రూపంలో నేను అందిస్తానుగా. ఖచ్చితంగా అందిస్తాను. దేని గురించి దిగులు చెందకు, ధైర్యంగా ఉండు. అలాగే జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు నీది కాని మాట నువ్వు పడుతూనే ఉండాలమ్మా. అంత మాత్రాన దిగులు పడి భయపడిపోతే ఎలా చెప్పు? అక్కడ ఆగిపోతే ఎలా? ముందుకు నడవాలి కదా. ముందుకు నడువు. నీ ప్రయత్నాలు ప్రయత్నించు. మంచి రోజులు వచ్చేంత వరకు ఈ నిందలు నువ్వు మోస్తూనే ఉండు. ఏ రోజైతే నీ కర్మలు నిన్ను వదిలి వెళ్ళిపోతాయో అప్పుడు నీ విమర్శలు కూడా ప్రశంసలుగా మారుతాయి. ఈరోజు వీటన్నిటికీ మించినటువంటి శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఆ శుభవార్త ముందు ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలకు, నీ సమస్యలకు ఏవి గుర్తుకు రావు. అంత అద్భుతమైన గొప్ప అదృష్టాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. ఎవరెవరో నీపై నిందలు వేశారో అవన్నీ కూడా వట్టి మాటలుగా ప్రతి ఒక్కరికి తెలియచేస్తాను. నీపై ఎవరైతే నిందలు వేశారో, ఎవరు నిన్ను అందరిలోనూ చెడుగా సృష్టించాలని, చిత్రీకరించాలని చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా తిరిగి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతాయి. నిన్ను ఏ విధంగా నువ్వు కోల్పోవాలని, నువ్వు కిందికి దిగిపోవాలని ఆశించారో ఆ దురదృష్టం వాళ్ళనే వెంటాడుతుందమ్మా. నీకు ఎలాంటి దురదృష్టం అంటదు. నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టు చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. నిజం తల్లి, నీ కళ్ళ ముందే వారు అనుభవిస్తారు. అలాగే వాళ్ళు నీపై ఎటువంటి చెడు మాటలు చెప్పారో, ఎన్ని నిందలు వేశారో, నిన్ను ఎన్ని మాటలు అన్నారో అవన్నీ వారు అనుభవించాల్సిన సమయం వచ్చేసింది ఇప్పుడు. నీవు దిగులు మాత్రం పడవద్దు. నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి తల్లి. నిన్ను కిందకి తొక్కడానికి నీ చుట్టూ 100 మంది ఉన్నా సరే వెనుకడుగు మాత్రం వేయకు. ఎందుకంటే రక్షించడానికి నీ సాయి ఎప్పుడూ నీతో ఉన్నాను. వారికి ఎవరున్నారు? ఎవరూ లేరు. చూడు బిడ్డ, ఈ లోకంలో ఏం జరిగినా దానికి ఒక కారణం అనేది ఉంటుంది. అలా ఎందుకు అప్పుడు ఉంటుందో, ఎందుకు అలా జరిగిందో ఆ విషయం నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ ఒకరోజు ఒక సమయం వచ్చినప్పుడు అన్నీ నీకు తప్పకుండా అర్థమవుతాయి. అన్నీ తెలిసొస్తాయి. అన్నిటికీ కాలమే సమాధానం అనేది చెబుతుంది. ఆ సమాధానం కోసం కాస్త నువ్వు ఓర్పుతో ఉండాలి, అంతే. మిగతావన్నీ కాలమే చూసుకుంటుంది. ఏం జరిగినా అంతా నా మంచికే అని మాత్రం అనుకో. అన్నీ అలా జరుగుతూ ఉంటాయి. దేనికి కూడా భయం మాత్రం వద్దు. సత్యం వైపే అడుగు వేయి. నిజాయితీ వైపే మొగ్గు చూపు. నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది? ఎంత ఇష్టమైన కష్టమైన నిజం మాత్రమే మాట్లాడుతూ ఉండు. ఎందుకంటే నిజమనే వెలుగు ముందు నింద అనే ఒక చీకటి ఎక్కువ కాలం నిలబడదమ్మా. అది ప్రకాశవంతంగా ఉన్న తర్వాత ఆరిపోవాల్సిందే. కానీ నిజం అలా కాదు, ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. కాలమే వారికి తరైన రీతిలో బుద్ధి చెబుతూ ఉంది బిడ్డ. వారు నిన్ను ఏ విధంగా చిత్రీకరించాలి అనుకుంటున్నారో అంతకంటే దారుణంగా వారిని నేను శిక్షిస్తాను. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఆ శిక్షలు కళ్ళతో నీ కళ్ళతో చూస్తావు. నువ్వే జాలిపడేంత శిక్షలు వాళ్ళకి ఉండబోతున్నాయి. భార్య గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. చూడు బిడ్డ, ఈ లోకంలో నీ కోసం ఎవ్వరూ లేకపోవచ్చు, ఎవరు రాకపోవచ్చు, ఎవరు నీకు ఆరుదలుగా చెప్పకపోవచ్చు. కానీ నిన్ను ఎల్లవేళలా కాపాడుకోవటానికి నీ సాయి మాత్రం నీ పక్కనే ఉంటానమ్మా. ఈ ప్రపంచమంతా ఒక్కటైనా సరే ఈ తండ్రి నీ వైపు ఎప్పుడూ ఉంటాను, చేయి వదలను. నీ బాబా ఎల్లవేళలా నీతోనే ఉన్నాను. ఇది అక్షరాల సత్యం. నీవు దిగులనేది పడవద్దు. నీకొక మంచి దారి కూడా నేను చూపిస్తాను బిడ్డ. నువ్వు వినాలి అనుకుంటున్న వార్త వినేలా చేస్తాను. ఎప్పుడైనా సరే తల్లి, నీకు అవసరం ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఎప్పుడూ ఒకేలా ఉండు. ఎందుకంటే నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు కాబట్టి. ఈ విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమని చెబుతున్నానమ్మా. దేనికి చింతించవద్దు, దేనికి దిగులు పడ్డవద్దు. ఈ తండ్రి ఉన్నాడు కదా, నాపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా నిద్రించు.
నీ భయం నీ విశ్వాసాన్ని అంతం చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకో. అందుకే ఆ భయాన్ని ఎప్పుడు కూడా నీ దగ్గరకు రానివ్వకు. ధైర్యాన్ని నిండుగా ఉంచుకో. నువ్వు నన్ను నమ్మకంతో పిలిచావు కదా, మరి నిన్ను నేను ఎలా వదులుకుంటాను చెప్పు తల్లి. జరిగేవి అన్నీ కూడా ముందుగానే నిర్ణయించబడ్డాయని మాత్రం తెలుసుకో. నీకు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ ముందుగా నిర్ణయించబడినవి. అందువల్ల నువ్వు చింతించవద్దు. నా శక్తి మొత్తం నీకు ధారపోస్తాను. భక్తి మార్గాన్ని ఇంకా ఇంకా నువ్వు బలపరుచుకునేలా నీకు నమ్మకం కలిగిస్తాను. ఖచ్చితంగా నేను మార్గాన్ని చూపించి తీరుతాను. అది ఖచ్చితంగా నువ్వు చూస్తావు. నీ కర్మే నీకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది బిడ్డ. ఎవరైతే మంచి కర్మలు ఆచరిస్తూ ఉంటారో వారికి మంచి సత్ఫలితాలు నా కృప ఎప్పుడూ నీపై ఉంటుంది. కష్టపడ్డావు అంటే తప్పకుండా ఫలితం రాకుండా ఎలా ఉంటుంది? వస్తుంది, వచ్చే తీరుతుంది. ఇన్ని చెప్పాక కూడా నువ్వు భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా తల్లి? దిగులొద్దు. నేను నీ జీవితంలో అద్భుతం జరిపిస్తానమ్మా. నువ్వు నా నామాన్ని పఠిస్తూ ఉండు, నీకు విజయం అందిస్తాను. మరొకటి శుభవార్తలు వినబోతున్నావని చెప్పాను కదా. నా బిడ్డలు ఎప్పుడూ ఓడిపోరు. నువ్వు ఆశించిన జీవితం పూర్తిగా నీ సొంతం అయ్యే వరకు నేను నీ వెంటే ఉంటాను. నమ్మకంతో ఉండు. నీ శ్రమ ఎప్పటికీ వృధా మాత్రం కాదు. ధైర్యంగా ఉండు బిడ్డ. ఎప్పుడు నీకు తోడుగా ఈ సాయి ఉన్నానని మాత్రం మర్చిపోకు. ప్రశాంతంగా నిద్రించు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీద ఒక లెక్క. నీ జీవితం అద్భుతంగా ఉండేలా నేను చేస్తాను. ప్రతి రోజు కూడా నువ్వు బయటికి వెళ్ళే సమయంలో ఈ బాబా విభూది ఒక్కసారి నుదురుని పెట్టుకుని వెళ్ళు. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం పెట్టుకుని వెళ్ళు. నీ యొక్క అన్ని పనులు సవ్యంగా జరిగి నీ మనసు ఆనందంగా ఉంటుంది. అన్నీ నీకు అనుకూలంగా జరిగే ఒక అవకాశాలు, పరిస్థితులు నేను కల్పిస్తాను. నీ బాబా నీ వెంటే ఉన్నాడు అని ఆ విభూతి ద్వారా నువ్వు గ్రహించగలుగుతావు. నా సాయినాథుడు నా వెంట ఉన్నంత వరకు నాకు మించిన అదృష్టం ఏముంది అని నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటావు. కాబట్టి విభూతిని మాత్రం ప్రతిరోజు ధరిస్తూ ఉండు. ఏమున్నా లేకున్నా ఈ సాయి నీతో ఉంటే నీకు ఎలాంటి దిగులు వద్దు, ఎలాంటి ఆపద కలగదు. ఇది అక్షరాల సత్యం. కాస్త సమయం వేచి ఉండు, ఓపికగా ఉండు. నీ యొక్క అన్ని కోరికలు తీర్చే బాధ్యత నాది. నీ జీవితాన్ని బంగారంలా చేసి నీ చేతిలో పెడతాను. ఈ సందేశం ద్వారా నీకు ఒకటే అర్థమవ్వాల్సిన విషయం ఉంది. నేను న్యాయ మార్గంలో నడిచేంత వరకు నా ధర్మాన్ని నేను ఎప్పుడు వీడను అని నేను చెప్పాను కదా. ఈ బాబా మాటలు నీకు అర్థమై ఉండాలి. ధర్మంగా ఉండు, నిజాయితీగా ఉండు. ప్రతి ఒక్కటి నీకు ప్రస్తుతం కాకపోయినా తర్వాత రోజైనా సరే అన్నీ అనుకూలంగా జరుగుతాయి. నీకు నీ నిజాయితీయే అండగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం వద్దు. నీపై నిందలు వేస్తూ ఉంటారు కదా, కానీ వారు సంతోషంగా ఉండరు. అలాంటి దుస్థితి వారికి తిరిగి కలుగుతుంది. కర్మ ఎవరిని వదలదు తల్లి. కాబట్టి ఎవరు ఏది కోరుకుంటారో వారికి అదే జరుగుతుంది. కాబట్టి ఎవరు పక్క న్యాయం అనేది వారు చెప్పుకుంటూ ఉన్నా కూడా చెడు కోరుకుంటే ఆ చెడు అనేది అవతల వారికే జరుగుతుంది. మంచి కోరుకుంటే ఆ మంచి కూడా అవతల వారికే జరుగుతుంది. ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు. వీలైనంత వరకు నలుగురికి సాయం కోరకపోయినా, నువ్వు మంచి కోరకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం కల్లో కూడా తలవకు. ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే, అది నువ్వు ఏది కోరితే అది తిరిగి నీకు వస్తుంది అన్న మాటే నిజం. కాబట్టి ఇప్పటికి అర్థమైంది కదా. ఈ బాబా నీకు ధైర్యాన్నే కాదు, అదృష్టాన్ని, అవకాశాలను అన్నిటినీ నీకు ఇస్తాను. నీ బాబా ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు ఎందుకమ్మా. ఇక నిశ్చింతగా ఉండు. నీ పాపాలని తొలగించి ఇప్పుడున్న నీ స్థితిని మార్చే ఒక అద్భుతమైన వరాన్ని నీకు ఇవ్వబోతున్నాను. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.